కవి పరిచయం. పోతన 15వ శతాబ్దం వాడు. జనగామ జిల్లా బమ్మెర గ్రామంలో జన్మించాడు. లక్కమాంబ కేసన ఆయన తల్లిదండ్రులు. ఈయన భోగిని దండకం, వీరభద్ర విజయం, నారాయణ శతకం, శ్రీ మహాభాగవతం రచించాడు. సహజ పండితుడని ప్రసిద్ధి పొందాడు. తెలుగు నుడికారంతో, శబ్దాలంకార ప్రయోగంతో ఆకర్షణీయంగా రాయడం ఈయన ప్రత్యేకత. రచయిత పరిచయం. పాకాల యశోదారెడ్డి పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుత నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన రచయిత్రి. ఈమె స్వగ్రామం బిజినెపల్లి. ధర్మశాల, మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు వంటి కథా సంపుటాలు వెలువరించింది. ఎన్నో పరిశోధనాత్మక వ్యాసాలు రాసింది. అధికార భాషా సంఘం తొలి మహిళా అధ్యక్షురాలిగా పనిచేసిన యశోదారెడ్డి మహాలక్ష్మి ముచ్చట్లు పేరుతో అప్పట్లో రేడియో ధారావాహిక కార్యక్రమం నిర్వహించి బహుళ ప్రజాదరణ పొందింది. రచయిత పరిచయం. పూర్వపు కరీంనగర్ జిల్లా, నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజిపేట గ్రామంలో జన్మించిన ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డి ప్రముఖ కవి, సాహితీ పరిశోధకుడు, బహుభాషావేత్త, ప్రయోగశీలి. నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, విశ్వాంభర, మధ్యతరగతి మందహాసం, ప్రపంచ పదులు మొదలగునవి 70కి పైగా కావ్యాలు రాశాడు. భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించబడ్డాడు. విశ్వాంభర కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత స్థాయి సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డును అందుకున్నాడు. రచయిత పరిచయం. కృష్ణస్వామి ముదిరాజ్ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, విద్యావేత్త, విలేఖరి. పేద రైతు కుటుంబంలో జన్మించిన ఈయన హైదరాబాదులో విద్యాభ్యాసం చేసి హైదరాబాదు నగరానికి మేయర్గా పనిచేసి అభివృద్ధికి పాటుపడ్డాడు. దక్కన్ స్టార్ అనే ఆంగ్ల వారపత్రికను స్థాపించి సంపాదకునిగా ఉండి విలువైన సంపాదకీయాలు, వ్యాసాలు రాశాడు. హైదరాబాద్ చరిత్రను తెలుసుకోవడానికి ఈయన రచనలు ప్రామాణికాలు. విక్టోరియల్ హైదరాబాద్ అనే అద్భుతమైన గ్రంథాన్ని దృశ్యరూపకంగా మనకు అందించాడు. తన మిత్రుడైన భాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతికి కృషి చేశాడు. రచయిత్రి పరిచయం. ఇల్లిందల సరస్వతీదేవి స్వాతంత్ర్యానికి పూర్వమే సృజనాత్మకత రంగంలోకి అడుగుపెట్టిన ప్రసిద్ధ రచయిత్రి. ఈమె వందలాది కథలు, కొన్ని నవలలు, రేడియో నాటికలు, అనేక వ్యాసాలను రచించిన బహుముఖ ప్రజ్ఞావంతురాలు. 1982లో ఈమె రచించిన స్వర్ణ కమలాలు కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సుశీల నారాయణరెడ్డి పురస్కారాన్ని కూడా పొందింది. తులసీ దళాలు, రాజహంస ఈమె కథా సంపుటాలు.